హాయ్ ఓస్ ఈ ప్రపంచంలో తెలుగోడు ఎక్కడున్నా సరే గర్వంగా తలెత్తుకునేలా ఉండే విషయం మీకోసం. లెట్స్ వాచ్ టవర్. అదే గూగుల్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్. మన దేశంలో చెన్నై, ముంబై, బెంగళూరు, పూణే, హైదరాబాద్ లాంటి మహానగరాలు ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం మహానగరానికి గూగుల్ డేటా సెంటర్ తీసుకురావటమే ఇప్పుడు గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ విషయం అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. 1995లో చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ని ఐటీ హబ్గా మార్చి విజనరీ లీడర్గా పేరుగాంచారు. ఇప్పుడు లోకేష్ గారి కృషి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చి ఫ్యూచరిస్టిక్ లీడర్గా అందరితో ప్రశంసించబడుతున్నారు. దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ అనుబంధ సంస్థ అయిన రాడన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ ద్వారాగా ఎంఓయూ చేసుకొని గూగుల్ డేటా సెంటర్ను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ సంస్థ మన రాష్ట్రంలో 1,33,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న యువతకి, నిరుద్యోగులకి సుమారుగా 2 లక్షల ఉద్యోగ అవకాశ కల్పన ఉండేలా అంచనా వేస్తున్నారు. ఈ గూగుల్ డేటా సెంటర్తో పాటు గూగుల్ అనుబంధ సంస్థలు, ఇతర ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్ర ఆదాయ పెరుగుదలకు, జీడిపి ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆదాయ ఆంధ్రప్రదేశ్గా పేరుగాస్తుంది ఆయా కంపెనీలు కట్టే ట్యాక్స్ వల్ల. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.